ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూసే ముందు మిత్రులారా, ఈరోజు హైదరాబాద్ చార్మినార్ సమీపంలో మరి ఏసీల షార్ట్ సర్క్యూట్ వల్ల 17 మంది ఒకే కుటుంబానికి చెందినటువంటి మృత్యువాత పడ్డటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి ఒక న్యూస్ మనకు అన్ని పత్రికల్లో దాదాపు కనిపిస్తుంది. మరి కేవలం ఒకే కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఈ విధంగా మరి మృత్యు ఒడిలోకి జారిపోవడం పలువురిని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి మరి సంఘటన ఒకటి జరిగింది. ఆ యొక్క వివరాలు ఒకసారి డీటెయిల్గా చూద్దాం మిత్రులారా. పొగబట్టిన మృత్యువు చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. ఒకే కుటుంబంలోని 17 మంది మృత్యువాత. మృతుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున పరిహారం. ఘటనపై సమగ్ర దర్యాప్తులో ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షణలో సహాయక చర్యలు. బాలికను తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది అనేటువంటి ఒక న్యూస్ చూస్తున్న మిత్రులారా, చివరి క్షణంలో మరి అగ్నిమాపక సిబ్బంది ఒక బాలికను చిన్నారిని బయట తీసుకొని వస్తున్న చూస్తున్నాం. ఒకటి ఘటన స్థలంలో గుమిగూడిన జనం, అగ్నికిరణను ఆర్పుతున్న సిబ్బంది అనేటువంటి న్యూస్ మనకు కనిపిస్తుంది. ఆ యొక్క జరిగినటువంటి ప్రదేశం పైన ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నటువంటి విషయం ఒకటి చూస్తుంది మిత్రులారా. గాలి రాదు, పొగ పోదు, అమ్మో ఇదేం భవనం, ఏ వీధిలో చూసినా ప్రమాదకరమైన ఇరుకు భవనాలే అనేటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది. 8 గదుల్లో 6 ఏసీలు ఇక్కడ జరిగింది ప్రమాదం మిత్రులారా. ఈ యొక్క ఏసీలు చూడొచ్చు ఇలా. తర్వాత శతగాత్రులను తరలిస్తూ చాలా 90% కాలినటువంటి క్షతగాత్రులను చివరి నిమిషంలో తరలిస్తున్నటువంటి దృశ్యం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కొత్త ఇంట్లోకి విగత జీవులై వచ్చారు అనేటువంటి అందరూ కూడా శవాలతో ఉన్నటువంటి ఒక చిత్రం చూస్తే హృదయ విదారకంగా కనిపిస్తున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది పిల్లలు. చిన్నారులను రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది అనేటువంటిది 2 పిల్లల్ని ఎత్తుకొని బయటికి వస్తున్నటువంటి సిబ్బందిని చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా మరి అధికారులు ఏమేమంటున్నటువంటి ఒక విషయం చూద్దాం. విద్యుత్ ఘాతమే కాదు అగ్నిమాపక విద్యుత్ శాఖల భిన్న ప్రకటనలు. విద్యుత్ ఘాతం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ ప్రకటించగా అది కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ ఘాతం జరిగితే మీటర్ వద్ద డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు పోతుంది. అన్ని చోట్ల ఫీజు బాగానే ఉంది. ప్రాథమిక పరిశీలనంతా ఈ ఘటన విద్యుత్ ఘాతం కారణం కాదు అని తెలుస్తుంది అని మెట్రో జోన్ చీఫ్ ఇంజనీర్ చక్రపాణి అన్నారు. తమ పరిశీలన ప్రకారం ఈ ఘటన విద్యుత్ ఘాతం కారణం కాదని హైదరాబాద్ సౌత్ ఎస్సీ సోమిరెడ్డి తెలిపారు. ఈ నివాసం విద్యుత్ ఘాతంతో మెయిన్ వద్ద మంటలు వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించామని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు రావడంతో మొదటి అంతస్తులో ఉన్న వారు తప్పించుకునే మార్గం లేక గదుల్లో ఉండిపోయారు. సిబ్బంది వెళ్లి రక్షించే ప్రయత్నం చేయగా అందరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. దట్టమైన పొగ కమ్మివేయడంతో తప్పించుకునే మార్గం లేక లోపలే ఇరుక్కపోయారని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వివరించారు. ఈ యొక్క అగ్నిమాపక మరి విద్యుత్ శాఖ అధికారులు మరి వేర్వేరు వారి యొక్క అభిప్రాయాలు వెల్లడించినటువంటి ఈ యొక్క సందర్భానికి సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. మృత్యువాత పడ్డవారిని ఒకసారి చూద్దాం మిత్రులారా. మృతి చెందిన ప్రహ్లాద్ మోదీ, ఆయన సతీమణి మునిబాయి, చిన్న కుమారుడు పంకజ్ మోదీ, కోడలు వర్షా మోదీ, ప్రహ్లాద్ మోదీ సోదరుడు రాజేంద్ర కుమార్ మోదీ, ఆయన భార్య సుమిత్ర, మరో సోదరుడి కుమారుడు అభిషేక్ మోదీ పొగబట్టిన మృత్యు అనేటువంటి వీరే మిత్రులారా. నిన్న మృత్యు ఒడిలోకి మరి జారిపోయినటువంటి ఈ యొక్క చిత్రాలను చూస్తే చాలా ఆశ్చర్యం, చాలా కడు దయనీయంగా అనిపిస్తుంది మిత్రులారా. వాహనదారులపై ఈ ఎన్ఫోర్స్మెంట్, రహదారి భద్రతపై రవాణా శాఖ దృష్టి. రహదారులు నిబంధనలను ఉల్లంఘించే వాహనదారుల కట్టడికి సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. కొత్తగా నియామకమైన 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. వీరందరినీ క్షేత్రస్థాయిలో విధుల వాహనాలు తనిఖీలు ఉపయోగించాలని నిర్ణయించింది. మిత్రులారా, ఈరోజు మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించేందుకు ఈ మధ్యనే 113 మంది మరి ఎంవీఐలు
మరి ఎంపిక చేసిన విషయం వారందరితో కూడా మరి సరికొత్త విధంగా ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ విషయం పైన మరి భారీ ఎత్తున తనిఖీలు చేయాలనేటువంటిది ఈ యొక్క రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించినట్టు వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులారా. పిఎస్ఎల్వి C61 61 విఫలమైనటువంటి ఒక న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. 3వ దశలో సాంకేతిక లోపం, వైఫల్యం విచారకరం, భావి మిషన్లు యథాతథం, ఇస్రో చైర్మన్ వి నారాయణ అనేటువంటి శ్రీహరికోట సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. ప్రయోగం విఫలమైనట్టు ప్రకటిస్తున్న ఇస్రో అధిపతి నారాయణన్, గతి తప్పుతున్న PSLV-61 అనేటువంటిది ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి చిత్రంలో కూడా ఈ విధంగా అంటే పైకి వెళ్లకుండా ఈ విధంగా వాలిపోతున్నటువంటి దృశ్యం ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. 63 ప్రయోగాల్లో ఇది 3వది. ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 1993లో అభివృద్ధి చేసింది. అప్పటి నుంచి ఇప్పటికీ 63 సార్లు ప్రయోగించగా 3 సార్లు ప్రయోగాలు విఫలమయ్యాయి. మొదటగా 1993 సెప్టెంబర్ 20న చేపట్టిన PSLV D1 ప్రయోగం విఫలమైంది. శ్రీహరికోట నుంచి 2017 ఆగస్టు 31 నుంచి PSLV C39 ప్రయోగం చేపట్టారు. ఇందులో ఉష్ణ కవచం తెరుచుకోకపోవడంతో నావిగేషన్ వ్యవస్థకు చెందిన H ఉపగ్రహం బయటకు రాలేదు. దాంతో ప్రయోగం విఫలమైనట్లు అప్పట్లో ఇస్రో ప్రకటించింది. ఒత్తిడి రాకపోవడంతో ఉష్ణ కవచం తెరుచుకోలేదన్న నిర్ణయానికి శాస్త్రవేత్తలు వచ్చారు. తాజాగా ఆదివారం PSLV-61 3వ దశలో సాంకేతిక లోపంతో విఫలమైనటువంటిది ఒకటి న్యూస్ మనం చూడొచ్చు మిత్రులారా. నకిలీ వెబ్సైట్లతో నయా మోసం, సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో దోపిడీ తెగబడుతున్నారు. తాజాగా ప్రభుత్వ శాఖల్లో వెబ్సైట్లకు నకిలీలను తయారు చేసి ఫేక్ డాక్యుమెంట్ సర్టిఫికెట్లు ఇస్తూ మోసగిస్తున్న భాగోతం బయటపడింది. తద్వారా ప్రజల నుంచి సర్వీస్ ఛార్జీల రూపంలో భారీగా కొల్లగొడుతున్న వైరాన్ని క్లౌడ్ సిక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ బహిర్గతం చేసింది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. వంకాయలు కొంటామని వంచారు. ముందు ఒక ధర చెప్పి మార్కెట్ తెచ్చాక వ్యాపారులు తక్కువ ధర ఇస్తామనడంతో రైతులు తీవ్ర ఆగ్రహంతో వంకాయలను పారబోసి నిరసన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి చెందిన మచిలీపట్టికి చెందిన మాజీ సర్పంచ్ నందికొండ రవీంద్రరెడ్డి కిలోకు 40 రూపాయలు చొప్పున కొంటామని తీసుకురావాలని చెప్పి తీరా 18 కిలోమీటర్లు పోయిన తర్వాత మరి రవీంద్రరెడ్డికి 10 రూపాయల కిలోను ఇస్తామని చెప్పడంతో ఆగ్రహం చెంది ఇక రోడ్డుపైన విసిరి పారబోస్తున్నటువంటి యొక్క రైతు ఆవేదన సంబంధించి పారబోసినట్టు కూరగాయల చిత్రం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన విషయాలకు వస్తే మిత్రులారా, పాత బస్తీలో ఘోర అగ్ని ప్రమాదం, 17 మంది మృతి అనేటువంటిది ఈ వార్తనే ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర, ICS ఉగ్రవాదులతో సంబంధాలున్న 2 అరెస్టు, తెలంగాణ ఇంటెలిజెన్స్ AP పోలీసుల జాయింట్ ఆపరేషన్, సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్ ఆదేశాలతో హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్టింగ్ కు యత్నం, విజయనగర్ లో పేలుడు పదార్థాల కొనుగోలు, ఉగ్ర కుట్రను భగ్నం చేసిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి మనం వెలుగులో చూస్తాం మిత్రులారా. వారం రోజులు వానలు, రాష్ట్రమంతటికి ఎల్లో అలర్ట్, 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్, తగ్గుతున్న టెంపరేచర్లు, 4 జిల్లాల్లోనే 40 డిగ్రీల పైగా నమోదు, మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల లోపే రికార్డు, అత్యల్పంగా హైదరాబాద్ లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత మిత్రులారా. మరి వారం రోజులు మరి వర్షాలు పడుతున్నటువంటి వాతావరణ శాఖ ఒక బులెటిన్ విడుదల చేసింది. మరి రైతులు ఈ విషయాన్ని గమనించి తన సాగు పనులను కానీ తదితర ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ఇస్రో బాణం గురి తప్పింది, PSLV-61 3వ దశలో సాంకేతిక సమస్య, గతి తప్పిన రాకెట్ దిశ మార్చేందుకు ఇస్రో ప్రయత్నం, ఫలించకపోవడంతో రాకెట్ నింగిలోనే పేల్చివేత, కక్షలో చేరలేకపోయిన ESO-9 ఉపగ్రహం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కనిపించే న్యూస్ ఒకటి. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో మందుబాబులకు షాక్, మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, క్వార్టర్కు 10, ఫుల్ బాటిల్కు 40 అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మృత్యు జాల, 17 మంది మృతి, చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం, మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు, 4 వృద్ధులు అనేటువంటి సీఎం దిగ్భ్రాంతి అనేటువంటి న్యూస్ ఇందులో కూడా ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. పుష్కర స్నానానికి పుష్కల జనం,
ఆదివారం సెలవు రోజు భక్తజన సంఘం కిటకిటలాడిన పుష్కరఘాట్ ఆలయ పరిసరాలు వరుసగా రెండో రోజు కొనసాగిన వాహనాల రద్దీ 15 కిలోమీటర్ల నిలిచిన వాహనాలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి ఒక న్యూస్ మనం చూస్తున్న ఫోటోతో ఉండింది. నదీమాతకు ధూపం వేస్తున్న కాశీ వేద పండితులైనటువంటిది ఒక చిత్రం కూడా చూస్తున్న మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈ యొక్క రైతు బాధకు సంబంధించినటువంటి చాలా పెద్ద వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఓ కాలమా ఇది నీ శాపమా, అన్నదాతను ముంచేస్తున్న అకాల వర్షాలు, కళ్ళాల్లోని తడుస్తున్న ధాన్యం, మొక్కజొన్న, మిర్చి కాంటాల కోసం రోజుల తరబడి నిరీక్షణ, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్, హమాలీలు, లారీలు లేక ఇక్కట్లు, పంట విక్రయంలో ఉమ్మడి జిల్లా రైతాంగం మగచట్లనేటువంటిది ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మనం తాడ్వాయిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన దుర్గా, దూసుకొచ్చిన మృత్యువు, ట్రాక్టర్ను ఢీకొట్టిన ఇసుక లారీ, ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషయం, 25 మందికి తీవ్ర గాయాలైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. సీత మృతదేహం అనేటువంటిది ఫోటోతో కూడిన వార్తను కూడా చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన ముఖ్యాంశాలు చూద్దాం మిత్రులారా. అగ్నికిరణలో ఆగిన ఊపిరి, ప్రమాదంలో 17 మంది మృతి అనేటువంటిది ఈ యొక్క నమస్తే తెలంగాణలో కూడా ఆ న్యూస్ ప్రధానంగా ప్రచురించారు. అదేవిధంగా కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా, కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం, ఇచ్చిన మాట ప్రకారం సాయం కొనసాగింపు అనేటువంటిది ఈ యొక్క కేసీఆర్. మరి అప్పట్లో కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం అనేటువంటి వారి సంబంధించిన ఫోటో కూడా చూస్తుంది మిత్రులు. సమరం అన్నారు, చల్లబడ్డరు, డిమాండ్లు తీరకముందే కాడెత్తేస్తారా, పోరు వాయిదాపై ఉద్యోగుల్లో వ్యతిరేకత, జేఏసీ నేతల వ్యవహార తీవ్ర అసంతృప్తి, సర్కారుతో రాజీపడ్డారా అంటూ ప్రశ్నలు అనేటువంటి ఒక కార్టూన్ సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. లిక్కర్ ధర పెంపు, బీర్లు బార్లను నమ్ముకొని పాలన, ఎక్సైజ్ ఆదాయంలోనే తెలంగాణ రైజింగ్, ఇది ముఖ్యమంత్రి రేవంత్ మార్పు, పాలనను గాలికి కొదిలి పథకాలు అటకెక్కించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పై సర్కారు ఎక్సర్సైజ్, హరీష్ మండిపాటి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. హరీష్ రావు విమర్శిస్తున్నటువంటి మాట. కమాండ్ కంట్రోల్ సచివాలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, అద్భుతం అంటూ కితాబులు, సెల్ ఫోన్లతో బంధించి మురిసిన అందగత్తెలు, రేపు ఎల్లుండి టీఆబ్ సందర్శన, 22న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, కేసీఆర్ హయాంలో కట్టించిన సెక్రటరియట్ వద్ద మిస్ వరల్డ్ పోటీల కంటెస్ట్లు, ఇవి కేసీఆర్ కట్టినటువంటిది, ఇది వారి పత్రికని కాబట్టి మరి ఇవి కేసీఆర్ కట్టినటువంటిది అనేటువంటి వార్తలు మనం చూడొచ్చు మిత్రులారా. శ్రీలంకలోకి నైరుతి ప్రవేశం, 10 రోజుల ముందుగానే రాక, 27న కేరళకు ఋతుపవనాలు, వచ్చే 3 రోజులు వానలు, వాతావరణ కేంద్రం వెల్లడి. మిత్రులారా, ఈ యొక్క సంవత్సరం అంటే 10 రోజుల ముందుగానే ఈ యొక్క ఋతుపవనాలు వస్తున్నటువంటి విషయం మనం వాతావరణ శాఖ వెలువరించిన బులెటిన్లో చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడు, మరి వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, మరి హైదరాబాద్లో ఈ యొక్క జరిగినటువంటి ఘోరమైనటువంటి ప్రమాదంపైనే అన్ని పత్రికలను ప్రధాన వార్తగా ప్రచురించడం మనం చూసినాం ఇందాక. మరి ఆ తర్వాత అన్నదాత పడుతున్నటువంటి కష్టాలపైన, ఈ యొక్క అకాల వర్షాలపైన, అన్నదాత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అన్ని పేపర్లో కూడా ప్రధానంగా చేర్చినటువంటి కథనం ఒకటి చూసాం. ఇవి ఈనాటి వార్త.